హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఒక రెసిస్టర్ అండ్ కెపాసిటర్ని సిరీస్లో కలిపితే ఏ విధంగా బిహేవియర్ వస్తుంది అనేది చూడాలి. సో మనం అప్లై చేసే వోల్టేజ్ ఒక ఏసీ వోల్టేజ్ ఆర్ టైం వేరియంట్ వోల్టేజ్ వీటీ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ అని అంటాం. సో వోల్టేజ్ ఏసీ కాబట్టి వచ్చే కరెంట్ కూడా ఏసీ. సో ఐ ఆఫ్ టీ అనేది కరెంట్. రెసిస్టర్ అండ్ కెపాసిటర్ రెండు కూడా సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. సో రెసిస్టర్ అంటే యాజ్ యూ ఆల్రెడీ నో ఒక కరెంట్ని ఆపే గుణం. అదేవిధంగా కెపాసిటర్ అండ్ ఇండక్టర్స్కి కూడా ఒక అదృశ్యమైన అంటే ఒక ఇన్విజిబుల్గా ఒక కరెంట్ని ఆపడానికి ఒక ప్రాపర్టీ ఉంటుందని చెప్పాను. దాని పేరే రియాక్టెన్స్. సో కెపాసిటెన్స్కి ఉంటే అది కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇండక్టర్కి ఉంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే ఏ విధంగా రాస్తాం? ఎక్స్సి అని రాస్తాం. అసలు ఎక్స్ అంటే రియాక్టెన్స్, సబ్స్క్రిప్ట్ కింద సి అని పెడితే అంటే కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ అని దాని మీనింగ్ అనమాట. సో మన టోటల్ వోల్టేజ్ వి ఆఫ్ టీ అప్లై చేస్తే ఆ టోటల్ వోల్టేజ్ అనేది రెసిస్టర్ కొంత డ్రాప్ చేస్తుంది. ఆ డ్రాప్ అయిన వోల్టేజ్ ఈజ్ విఆర్ అండ్ ఈ కెపాసిటర్లో ఉన్న రియాక్టెన్స్ ఎక్స్సి కొంత వోల్టేజ్ని డ్రాప్ చేస్తుంది. దాన్ని విసి అని చెప్పాము. ఓమ్స్ లా ప్రిన్సిపల్ ద్వారా మనం విఆర్ అండ్ విసి యొక్క వాల్యూ ఏంటో కూడా మనం చెప్పచ్చు. విఆర్ అంటే ఏంటంటే ఐ ఆఫ్ టీ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. అదేవిధంగా విసి అంటే ఏంటంటే కరెంట్ ఇంటూ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్స్సి. అలా చేస్తే మనకి విఆర్ అండ్ విసి వాల్యూస్ రెండు వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక వెక్టర్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో వెక్టర్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఫస్ట్ ఆల్వేస్ టేక్ అ బేస్ లైన్. సో బేస్ అంటే 0 degrees లైన్. సో ఈ రెండు ఎలిమెంట్స్లో నుంచి కూడా కరెంట్ అనేది కామన్ కాబట్టి నేను కరెంటే బేస్ అనుకొని ఈ 0 degrees లైన్ మీద నేను కరెంట్ యొక్క వెక్టర్ని డ్రా చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ కరెంట్ అనేది ఒక రెసిస్టర్ నుంచి వెళ్తుంది, ఒక కెపాసిటర్ నుంచి వెళ్తుంది. అది రెసిస్టర్ అండ్ కెపాసిటర్ నుంచి వెళ్తున్నప్పుడు వెన్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్ అండ్ కెపాసిటర్, ఆ రెసిస్టర్లో కొంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, కెపాసిటర్లో కూడా మిగతా కొంత వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. దట్ థింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. సో ఒక రెసిస్టర్ నుంచి వెళ్తున్న కరెంట్, రెసిస్టర్ అక్రాస్లో ఉన్న వోల్టేజ్ మధ్యలో యాంగిల్ ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ వీ నో, దట్ ఈస్ 0 degrees. రెండు ఒకదానిపైన ఒకటి ఉంటాయి అన్నమాట. సో ఈ బ్లూ కలర్ లైన్ అనేది కరెంట్ అనుకుంటే విఆర్ అంటే రెసిస్టర్ యొక్క వోల్టేజ్. రెండు లైన్స్ చూడండి, రెండు వెక్టర్స్ ఇలా ఏ విధంగా ఒకదాని మీద ఒకటి, రెండింటి మధ్యలో యాంగులర్ డిఫరెన్స్ అనేది లేదు. సో అది రెసిస్టర్ అండ్ రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ అండ్ కరెంట్కి మధ్యలో ఉన్న రిలేషన్. నెక్స్ట్ ఇక్కడ ఒక కెపాసిటర్ అనబడే డివైస్ ఉంది. సో ఒక కెపాసిటర్లో నుంచి వెళ్తున్న కరెంట్ అండ్ కెపాసిటర్ అక్రాస్ ఉన్న వోల్టేజ్కి మధ్యలో రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? కెపాసిటర్లో ఇన్ కెపాసిటర్ కరెంట్ లీడ్స్ వోల్టేజ్, అంటే కరెంట్ కంటే వోల్టేజ్ కంటే కరెంట్ ముందు ఉంటుంది. అదే ఇండక్టర్లో రివర్స్ కదా. ఇండక్టర్లో వోల్టేజ్ ఫస్ట్, ఆ తర్వాత 90 degrees తర్వాత కరెంట్ వస్తుంది, కరెంట్ లాగింగ్ వోల్టేజ్. కానీ ఒక కెపాసిటర్లో మాత్రం కరెంట్ ముందే ఉంటుంది, వోల్టేజ్ లేట్గా వస్తుంది. సో ఇక్కడ ఏమని చెప్పచ్చు? కరెంట్ లీడ్స్ వోల్టేజ్. కరెంట్ లీడ్స్ వోల్టేజ్ అంటే దాని రివర్స్ ఏమని రాయొచ్చు? కరెంట్ లాగ్స్ వోల్టేజ్ అని రాయొచ్చు కదా. సో ఇది కరెంట్ అయితే వోల్టేజ్ ఏం కావాలి? ల్యాగ్ కావాలి. ఎంత కావాలి? 90 degrees లాగింగ్. చూడండి, ఇది విసి అంటే ఒక కెపాసిటర్ అక్రాస్ ఉన్న వోల్టేజ్ అనేది కెపాసిటర్ నుంచి వెళ్తున్న కరెంట్ కంటే 90 degrees వెనకాల ఉంటుంది, లాగింగ్లో ఉంది. అంటే దీని మీనింగ్ రివర్స్ చెప్పాలనుకుంటే ఇది వోల్టేజ్ రెఫరెన్స్ అనుకుంటే వోల్టేజ్ నుంచి చూస్తే కరెంట్ లీడింగ్. సో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 degrees అని అంటాం, లేకపోతే వోల్టేజ్ ల్యాగ్స్ కరెంట్ బై 90 degrees అని అనొచ్చు. సో ఈ రెండు రకాలుగా మనము డిస్కస్ చేయొచ్చు అనమాట, దీన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఇలా మనకి విసి విఆర్ అనబడే రెండు వోల్టేజెస్ ఈ సర్క్యూట్లో ఉన్నాయి. ఈ విసి విఆర్ ఈ రెండింటి యొక్క కాంబినేషనే మనం అప్లై చేస్తున్న టోటల్ వోల్టేజ్ వి కదా. ఇప్పుడు ఆ టోటల్ వోల్టేజ్ వి కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఒకసారి ఇక్కడ చూస్తే విసి అన్నది ఈ డైరెక్షన్లో ఈ విధంగా ఉంది, విఆర్ అన్నది ఈ డైరెక్షన్లో ఈ విధంగా ఉన్నది. సో ఇక్కడ మనం ఫిజిక్స్లోని ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టర్స్ని అప్లై చేయొచ్చు అనమాట. ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టర్స్. సో ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టర్ ఏం చెప్తుందనంటే ఇప్పుడు రెండు వెక్టర్స్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఈ విధంగా 90 degreesలో ఉన్నప్పుడు, అంటే ఈ వెక్టర్ యొక్క లెంత్ ఇంత, ఈ వెక్టర్ యొక్క లెంత్ ఇంత. ఓకే, ఈ లెంత్ ఏదైతే ఉందో ఇది విఆర్ అనమాట. ఓకే, విఆర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందో ఈ లైన్ యొక్క లెంత్ అంతా ఉంటుందన్నమాట. అదేవిధంగా విసి యొక్క వాల్యూ ఎంత ఉంటుందో ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో దాని లెంత్ కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఈ విసి నుంచి ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒక లైన్ని ఈ విధంగా 90 degrees ఎగ్జాక్ట్గా ఎక్స్టెండ్ చేస్తూ ముందుకు పోండి. అదేవిధంగా విఆర్ నుంచి కూడా స్ట్రైట్గా డౌన్వర్డ్స్ లైన్ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళండి. ఈ రెండు ఇమాజినరీ లైన్స్ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా. సో మన సెంటర్ నుంచి ఇక్కడికి ఒక లెంత్ డ్రా చేస్తే ఒక లైన్ డ్రా చేస్తే ఆ టోటల్ లైన్ ఏదైతే వచ్చిందో అదే మన టోటల్ అప్లైడ్ వోల్టేజ్ వి ఆఫ్ టీ అనమాట. ఇదే మన వి ఆఫ్ టీ టోటల్ వోల్టేజ్ అనమాట.
అండర్స్టూడ్? అదే ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టర్స్ అనమాట. సో ఇది మనం టోటల్గా అప్లై చేస్తున్న వోల్టేజ్ వి, టోటల్ సోర్స్ యొక్క వోల్టేజ్ అంటే సప్లై మెయిన్స్ వోల్టేజ్ వి. మెయిన్స్ నుంచి వస్తున్న టోటల్ కరెంట్ ఎంత? ఐ ఆఫ్ టీ. సో ఇది ఐ ఆఫ్ టీ. సో ఇది వోల్టేజ్, మెయిన్ వోల్టేజ్, ఇది మెయిన్ కరెంట్. సో మెయిన్ వోల్టేజ్ అండ్ కరెంట్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? సమ్ ఫై లేదా తీటా అని అనుకుందాం, రెండిట్లో ఏదైనా ఒకటే. సమ్ యాంగిల్ ఫై ఆర్ తీటా ఏదో ఒకటి ఉంది, అది మన ఇష్టం ఏది అనుకుంటాం అనేది. సో ఈ పార్ట్ వీసీ అయినప్పుడు ఈ లెంత్ కూడా ఎంత అవుతుంది? ఇది కూడా వీసీ ఉంటుంది, ఎందుకంటే ఇది అంతా ప్యారల్ వెక్టర్సే కాబట్టి. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. సో ఇక్కడ మనము పైథాగరస్ థియరం అప్లై చేస్తే మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే ఈ టోటల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ VR స్క్వేర్ ప్లస్ VC స్క్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్. సేమ్ థింగ్ మనం ఒక RL కాంబినేషన్లో ఏమని చెప్పాము? టోటల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ VR స్క్వేర్ కామనే, బట్ ఇది VL స్క్వేర్. వేర్ VL అంటే ఏంటి? I ఇంటూ XL. ఇక్కడ VC అంటే ఏంటి? I ఇంటూ XC అంతే, కరెంట్ ఇంటూ రియాక్టెన్స్ అంతే. దట్ ఈస్ నథింగ్ ఎల్స్. సో ఎప్పుడైనా కానీ ఒక సిరీస్ RC సర్క్యూట్లో కానీ RL సర్క్యూట్ టోటల్ వోల్టేజ్ కావాలంటే VR స్క్వేర్ ప్లస్ VC స్క్వేర్ అండర్ రూట్ పైథాగరస్ థియరం అప్లై చేయాలి. బట్ డైరెక్ట్గా V ఈజ్ ఈక్వల్ టు VR ప్లస్ VC అంటే మాత్రం దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. సో VR అంటే ఏంటి? I ఇంటూ R, VC అంటే I ఇంటూ XC అని తెలుసు కదా. ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం బయటికి తీస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే I ఇంటూ అండర్ రూట్ R స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్ అని ఒక ఫ్యాక్టర్ వస్తుంది. సో మళ్ళీ చూడండి, RC అండ్ XC స్క్వేర్ అంటే ఏంటంటే ఇంపిడెన్స్ అనమాట, అంటే టోటల్ అపోజింగ్ క్వాంటిటీ అనమాట. సో ఇక్కడ ఇంపిడెన్స్, ఈ సర్క్యూట్లో ఇంపిడెన్స్ ఏంటి? R స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్ అండర్ రూట్. సో ఇది ఇంపిడెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇంపిడెన్స్, అంటే ఇంపిడెన్స్ యొక్క నెంబర్ ఎంత, వాల్యూ ఎంత అనేది. ఈ ఇంపిడెన్స్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ కదా, ఎందుకంటే రియల్ R ఉంది, ఒక ఇమాజినరీ నెంబర్ XC కూడా ఉంది కదా. సో దీనికి ఒక యాంగిల్ ఉంటుంది, యాంగిలే సమ్ తీటా అనుకుందాం. దాన్ని ఏమని అంటాము? tan ఇన్వర్స్ ఆఫ్ -XC/R అంటాం అనమాట. -XC/R అంటాం. సార్ -XC ఏడంగా వచ్చింది సార్ XC అంటే ఇమాజినరీ పార్ట్ నాకు తెలుసు, R అంటే ఒక రియల్ పార్ట్ కాబట్టి ఇమాజినరీ బై రియల్ tan ఇన్వర్స్ చేస్తే మనకి యాంగిల్. -XC ఎందుకు వచ్చింది? ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ దట్ వన్. సో ఆల్రెడీ మనం కాంప్లెక్స్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసినాం. ఏం డిస్కస్ చేసినాం? మనం కాంప్లెక్స్ నెంబర్స్లో ఒక J అనబడే ఒక ఆపరేటర్ ఉంటుందని చెప్పాం. J అనబడే ఆపరేటర్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడైనా కానీ ఇమాజినరీ నెంబర్స్కి J అనేది మనం యూజ్ చేస్తాం. J మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా కానీ నువ్వు ఒక నెంబర్ని Jతో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ యొక్క యాంగిల్, ఆ వెక్టర్ యొక్క యాంగిల్ అనేది 90 degrees షిఫ్ట్ అవుతుంది. అదే -J అనబడి ఇంకొక ఆపరేటర్ ఉంటుంది. -J అంటే ఏంది? సేమ్, బట్ ఆ పలానా వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ యాంగిల్ అనేది -90 degrees కిందికి రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ వెక్టర్ డయాగ్రామ్ చూడండి. ఈ లెంత్ ఎంత? ఇది VR కదా. VR అంటే ఏంది? I ఇంటూ R. ఇప్పుడు ఈ లెంత్ ఏంది? ఇది VC అంటే ఏంది? I ఇంటూ XC కదా. సో I రెండు క్యాన్సిల్ అవుట్ చేసేయండి. సో ఈ లెంత్ V ఏంటి? I ఇంటూ Z ఇది. సో ఐని క్యాన్సిల్ చేసేయండి. సో ఫైనలీ మనకు ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది అనమాట. ఇది ZRXC అని ఒక రకమైన ట్రయాంగిల్ ఏర్పడింది. ఇప్పుడు R యొక్క యాంగిల్ ఏంటి? R ఆల్వేస్ 0 degrees వెంబడి ఉన్నది. XC ఏ డైరెక్షన్లో ఉంది? కిందికి ఉంది. 0 degrees నుంచి కిందికి అంటే ఈ యాంగిల్ ఎంత అండి? -90 degrees కదా ఇది. నెక్స్ట్ Z యొక్క యాంగిల్ ఏంది? సమ్ యాంగిల్ 5, కరెక్ట్గా చెప్పాలంటే -5. ఎందుకు -5? 0 degrees కిందికి పోతుంది కదా, కిందికి వచ్చిందంటే లాగింగే కదా, -5. సో ఈ నెంబర్ Z ఏదైతే ఉందో కాంప్లెక్స్ నెంబర్ని మనము రెక్టాంగులర్ ఫామ్లో రాయాలంటే ఏమని రాయొచ్చు? R -JXC అని రాస్తాం. R -JXC. ఎందుకు R -JXC అని రాస్తామంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది రెసిస్టెన్స్ నుంచి 90 degrees ల్యాగ్ అవుతుంది. అదే మనం ఇంతకుముందుకు చూసిన డయాగ్రామ్లో, అదే RL లోడ్లో మనకి ఈ రకంగా అయినా ఒక కండిషన్ వచ్చింది. XL ఇక్కడ ఉండే, R ఇక్కడ ఉండే, Z ఈ విధంగా ఉండేది. ఇప్పుడు XL ఎక్కడ ఉంది? పైన ఉంది. ఈ యాంగిల్ ఎంత? ఈ వాల్యూ 90 degrees, +90 degrees ఇది. సో RL సర్క్యూట్లో మనం Z ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ JXL అని చెప్పి రాసాం. ఈ రెండు డిఫరెన్సెస్ మనకి చాలా చాలా క్లియర్గా ఉండాలి. ప్లీజ్ మేక్ అ నోట్. సో ఇక్కడ -XC ఉంది కాబట్టి ఆటోమేటిక్గా tan ఇన్వర్స్ ఆఫ్ యాంగిల్ కూడా -XC/R అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఇంపిడెన్స్ని కనుక మనము పోలార్ ఫామ్లో రాయాలనుకుంటే Z ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Z. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Z ఏంటి? ఇదే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద Z. మ్యాగ్నిట్యూడ్ అండ్ సమ్ యాంగిల్ ఉండాలి కదా, సమ్ యాంగిల్ తీటా, -θ.
మైనస్ తీటా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఫార్ములా నుంచి వస్తుంది, ఇది మైనస్ తీటా అనమాట. సో ఇది ఇంపిడెన్స్ యొక్క పోలార్ ఫామ్ నోటేషన్. ఓకే, నెక్స్ట్ టోటల్ ఓమ్స్లో అప్లై చేస్తే V = I × Z అని వస్తుంది, అంతే కదా. టోటల్ అప్లైడ్ వోల్టేజ్ I × Z కదా ఇక్కడ. సో వోల్టేజ్కి యాంగిల్ లేదనుకుందాం, వోల్టేజ్ ఇస్ at 0 degrees అనుకుందాం. ఓకే, ఇప్పుడు కరెంటు వోల్టేజ్ నుంచి సమ్ యాంగిల్ ఫై అనబడి ఒక యాంగిల్తో ల్యాగ్ అవడమో లీడ్ అవడమో సంథింగ్ జరుగుతుంది. జెడ్కి ఆల్రెడీ ఒక యాంగిల్ ఉంది, ఎంత, మైనస్ తీటా. సో ఈ రిలేషన్ నుంచి నేను I at an angle phi = V at an angle 0 divided by Z at an angle minus theta అని రాయొచ్చు కదా. రాస్తే ఏమొస్తుంది నాకు, V/Z at an angle, అంటే దీని మీనింగ్ ఏంటి, కరెంట్ = నథింగ్ బట్ సమ్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ at an angle theta. సో కరెంట్ యొక్క యాంగిల్ ఏ విధంగా ఉంది, పాజిటివ్ యాంగిల్ ఉంది కదా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఎప్పుడైనా కానీ మనకి ఎగ్జామ్లో కరెంట్ లెట్ us say I = phi at an angle 10 degrees అని ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే కరెంట్ అనేది +10 degrees దగ్గర ఉంది. అంటే కరెంట్ +10 degrees అంటే పైన కదా, లీడింగ్ కదా. +10 అంటే ఎక్కడ ఉంటుంది, 0 పైన నుంచి మనకి ప్లస్ యాంగిల్ కదా, అంటే కరెంట్ పైన ఉందని దాని మీనింగ్. అంటే కరెంట్ అనేది +10 degrees దగ్గర ఉందంటే మనకి ఆటోమేటిక్గా మనం అజ్యూమ్ చేసుకోవాల్సింది ఏంటంటే వోల్టేజ్ అనేది 0 degrees దగ్గర ఉంటుంది అని దాని మీనింగ్. సో వోల్టేజ్ 0 degrees దగ్గర ఉండి కరెంట్ 10 degrees దగ్గర ఉంటే కరెంట్ లీడింగ్ ద వోల్టేజ్ అన్నట్టు కదా. ఓకే, అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు కరెంట్ అనేది అటు యాంగిల్ సమ్ మైనస్ తీటా, సమ్ మైనస్ యాంగిల్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వాల్యూ ఎంత అని అంటే 10 at an angle -50 degrees అని ఈ విధంగా మీకు ఇచ్చారు. 10 at an angle -50 degrees అని అంటే కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 10, దాని యాంగిల్ -50 అంటే వోల్టేజ్ నుంచి -50 degrees కింద ఉంది. అండ్ అది ఏ టైప్ ఆఫ్ సర్క్యూట్, ఇండక్టివ్ సర్క్యూటా కెపాసిటివ్ సర్క్యూట్ అంటే 100% అది ఇండక్టివ్ సర్క్యూట్. ఎందుకంటే ఇండక్టివ్లో కరెంట్ యొక్క యాంగిల్ నెగిటివ్ అవుతుంది. ఓకే, కరెంట్ యొక్క యాంగిల్ నెగిటివ్ అవుతుంది. సో దాన్ని సింపుల్గా సమ్మరైజ్ చేయాలంటే ఒక ఆర్సీ నెట్వర్క్లో, ఆర్సీ నెట్వర్క్ అంటే ఏంటిది, కెపాసిటివ్ నెట్వర్క్ ఇది. దీనికి ఒక ఇంపిడెన్స్ ఉంటుంది Z. ఆ Z యొక్క యాంగిల్ ఏముంటుందంటే -θ ఉంటుంది. ఓకే, అదే ఆర్సీ నెట్వర్క్లో ఒక కరెంట్ ఉంటుంది, ఆ కరెంట్ యొక్క యాంగిల్ ఏముంటుందంటే +θ ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఒక ఆర్ఎల్ సర్క్యూట్లో, అది అంటే ఇండక్టివ్ సర్క్యూట్లో ఇంపిడెన్స్ ఈజ్ పాజిటివ్ యాంగిల్ +θ, బట్ కరెంట్ వచ్చేసి నెగిటివ్ తీటా ఉంటుంది, మైనస్ యాంగిల్స్లో ఉంటుంది అనమాట. అంటే కరెంట్ ల్యాగ్ అవుతుంది అని మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఆర్సీ సర్క్యూట్లో వాట్ ఈస్ ద పవర్ కన్జ్యూమ్డ్. సో ఆర్సీ సర్క్యూట్లో పవర్ ఎంత కన్జ్యూమ్డ్ అంటే కెపాసిటర్ అనేది ఒక ఇమాజినరీ రియాక్టెన్స్ ఉంటుంది, దానికి పవర్ అవసరం లేదు, ఆల్రెడీ హావ్ డిస్కస్. సో ఏదైనా పవర్ కన్జ్యూమ్ అవుతే రెసిస్టర్లోనే అవ్వాలి. సో టోటల్ పవర్ కన్జ్యూమ్డ్ = I² × R అని చెప్పి కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సో మనం వోల్టేజ్ అండ్ కరెంట్ యొక్క ఈక్వేషన్స్ రాయాలంటే వోల్టేజ్ వచ్చేసి V = Vm sin ωt. కరెంట్ యొక్క ఈక్వేషన్ రాయాలనుకుంటే ఫర్ దిస్ నెట్వర్క్ దట్ విల్ బి ఈక్వల్ టు Vm/Z sin ωt +θ. సో ఇది వోల్టేజ్ అండ్ కరెంట్ యొక్క ఈక్వేషన్ అనమాట. అంటే ఇది ఒక ఆర్సీ కాంబినేషన్ ఉన్న కెపాసిటివ్ సర్క్యూట్. వోల్టేజ్ యొక్క యాంగిల్ ఎంత, 0 degrees, కరెంట్ యొక్క యాంగిల్ ఎంత +θ, అంటే కరెంట్ లీడింగ్ వోల్టేజ్ బై సమ్ θ. అదే ప్యూర్ కెపాసిటర్ అంటే కరెంట్ లీడ్స్ ఎగ్జాక్ట్లీ బై 90 degrees, కరెంట్ ఎగ్జాక్ట్లీ బై 90 degrees లీడ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఒక రెసిస్టర్ కూడా యాడ్ చేసే వరకు 0 to 90 degrees మధ్యలో లీడ్ అవుతుంది. కరెంట్ అనేది వోల్టేజ్ నుంచి లీడ్ అవుతుంది, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ 90 degrees, లెస్ దెన్ 90 degrees అనమాట. సో యావరేజ్ పవర్ కావాలనుకుంటే కన్నా P యావరేజ్ పవర్ ఎంత ఈ సర్క్యూట్లో అంటే మనకి ఏమొస్తుందంటే VRMS × IRMS × cos φ. ఓకే, VRMS × IRMS × cos φ. cos φ అంటే ఏంటంటే R/Z, దీన్ని cos φ అంటారు అనమాట. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఫస్ట్ అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ RLC సర్క్యూట్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దానికంటే ముందు మనం చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని cos φ, పవర్ ఫ్యాక్టర్, యాక్టివ్ పవర్, అపారెంట్ పవర్ అన్నమాట కొన్ని కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చేసి కొన్ని వెరీ వెరీ యూస్ఫుల్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతైతే అడగడానికి ఆస్కారం ఉంటుందో వాటన్నిటిని ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ ఏంటంటే ఇందులో చాలా హెవీ మ్యాథమెటిక్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మీరు చూస్తే కనుక మేబీ ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన స్టూడెంట్స్కి అర్థం అయ్యి ఉండొచ్చు, అర్థం కాకుండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇండివిజువల్ రిసీవింగ్ కెపాసిటీ. ఒక స్టూడెంట్కి అర్థం కావచ్చు, ఒక స్టూడెంట్కి అర్థం కాకపోవచ్చు.
బట్ అర్థం కాకపోతే కనుక ఇంకొక 2-3 టైమ్స్ రివైండ్ చేసి చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లమ్స్, ఆ క్వశ్చన్స్ డిస్కషన్ అయితే ఉంటుందో దాని మీద మాత్రం పక్కా ఫోకస్ చేయండి. చేస్తే ఏంటంటే ఈ ఇంత అయితే మ్యాథమెటికల్ కంటెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉందో అదంతా కూడా మీకు చాలా సింప్లిఫైడ్ మేనర్లో అర్థమైపోతుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఒక ఇమాజినరీ సబ్జెక్ట్. ఎందుకంటే యూ నెవర్ నో కరెంట్ లీడ్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది అని అంటే ఇక్కడ నేను బోర్డు మీద డ్రా చేస్తున్న ఒక గీత కింద పెట్టి ఒక గీత పైన పెడితే అది లీడింగ్, అది ల్యాగింగ్ అని అంటున్నాను. కానీ ఒక వైర్లో వెళ్తున్న కరెంట్ లీడ్ ల్యాగింగ్ అంటే ఎవరు చూస్తారు? వీ డోంట్ నో. జస్ట్ బేస్డ్ ఆన్ ఒక అజంప్షన్, ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మీద జరుగుతున్న ఒక కాంప్లెక్స్ స్టడీ. అందుకే మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్కువ వాడతాం. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంది? ఆల్రెడీ చెప్పినట్టుగా y = a + ib అనే ఒక ఫామ్లో ఉండే నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. అంటే దీంట్లో ఒక రియల్ నెంబర్, ఒక రియల్ పార్ట్ ఉంటుంది, ఒక ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. అంటే కరెంట్ అనేది హ్యూజ్, అంటే ఈ రియల్ అండ్ ఇమాజినరీ కాంపోనెంట్స్ చుట్టూ తిరుగుతున్నది మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క మెయిన్ ఎసెన్స్ కదా. సో ఈ మ్యాథమెటికల్ పోర్షన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది అనేది మీకు బేసిక్ లెవెల్లో ఎంత బాగా అర్థమవుతే నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్న అడ్వాన్స్ టాపిక్స్ లైక్ మెషిన్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈజీగా యూ విల్ ప్లే విత్ ద క్వశ్చన్ పేపర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.